ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ 14-15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14-15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారో తెలుసుకోవడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా జనవరి 1వ తారీఖు నుంచి ధనుసు రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేస్తారు. ఆ రకంగా ఎప్పుడైతే కనుక మే 14వ తారీఖు నుంచి కానీ మే 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందుతారు. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక బలంగా పొందుతూ ఉంటారో మే తర్వాత నుంచి మీకు అంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి సంచారం అంతా కూడా సమసప్తక వీక్షణ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సప్తమ వీక్షణ అనేది ఉంటుంది. కావున బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వల్పంగా దోషకారి ఏంటిదంటే శని భగవానుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది. కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్ల నూనెంతా కూడా దానం చేయడం, తైలాభిషేకం చేయించుకోవడం, ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేయించుకోవడం,
అమ్మవారికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 14 తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు దాకా ధనుసు రాశి జాతకులకి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తూ ఉంటారో వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది, గురుబలం పెరుగుతుంది, మంచి శుభమైన కార్యక్రమాలు, గృహయోగం కానీ, గృహప్రవేశ యోగం కానీ, భూసంపద సిద్ధించడం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి ధనుస్సు రాశి జాతకులకి బృహస్పతి మార్పు వలన మరియు ఇక్కడ అంగారకుడు మార్పు వలన, శుక్రుడి మార్పు వలన విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచన అనేది ఉంటుంది. కావున అంటే జాయింట్ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ వాతం కానీ ఉండడం కానీ, శిరోభారం ఉండడం కానీ, వెన్నునొప్పి ఉండడం కానీ, బ్యాక్ పెయిన్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అనారోగ్య నుంచి బయటపడడానికి తరచుగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం వల్ల, రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రాజ్యయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజ్యయోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది, విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.